ఈ మధ్య ఏ సోషల్ యాప్ లో చూసినా హర్షసాయి గురించే వినిపిస్తుంది భయ్యా. హర్షసాయి బెట్టింగ్ ప్రమోషన్ వల్ల కోట్లకు కోట్లు సంపాదించారు అని, సంపాదించిన దాంట్లో ఒక 1% ప్రజలకు హెల్ప్ చేసి బిల్డప్ ఇస్తున్నారు అని, ఇతను చేసే బెట్టింగ్ ప్రమోషన్ వల్ల యూత్ మనీ పోగొట్టుకొని పిచ్చోలై తిరుగుతున్నారని చాలా ఆరోపణలు వస్తున్నాయి భయ్యా. ఈ రోజు నేను వాటన్నిటిలో ఎంత నిజం ఉందో క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, బెట్టింగ్ ప్రమోషన్లు చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. బట్ అయినా ఏ ఒక్కరు కూడా వాళ్ళపై నోరు మాత్రం ఎత్తరు. వై? ఎందుకంటే మీరు వాళ్ళతో పోటీపడి మాట్లాడలేరు. వాళ్ళ స్థాయి వేరు, మీ స్థాయి వేరు అనే కదా. అంతేనా భయ్యా? సెకండ్ థింగ్, హర్షసాయి యూట్యూబ్లో వీడియోలు చేయబట్టి సుమారుగా 5 years అవుతుంది. ఎప్పుడో 2 years బ్యాక్ బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వీడియోస్ని తీసుకొచ్చి ఇప్పుడెందుకు అల్లరి అల్లరి చేస్తున్నారు? హర్షసాయి తన స్టార్టింగ్లోనూ చాలా మందికే హెల్ప్ చేస్తూ వీడియోలు పెట్టేవాడు. అప్పుడు తను హెల్ప్ చేసేది ఒక 10K అండ్ 15K మాత్రమే ఉండేది. ఇప్పుడు తను హెల్ప్ చేస్తున్న అమౌంట్ 50K to 1 lakh అబోవ్ ఉంది. అయితే హర్షసాయికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందో అనే ఒక కుల్లి బుద్ధితో అతనిపై డెబెట్స్ పెట్టి నెగిటివ్ వేలో ఇంటర్వ్యూలు చేయడం స్టార్ట్ చేశారు. వీళ్లకు బెట్టింగ్ యాప్ పై బెట్టింగ్ ప్రమోషన్ చేసే వారిపై ఇంత కోపం ఉండి ఉంటే, దానివల్ల యూత్ చెడిపోతున్నారనే ఫీలింగ్ వాళ్ళలో ఉండి ఉంటే, బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళందరిపై టార్గెట్ చేయాలి కదా మరి. వై ఓన్లీ హర్షసాయి? ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే, ఇండియన్ క్రికెటర్స్, బాలీవుడ్ హీరోస్, ఇలా చాలా మందే బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ హర్షసాయి మాత్రం తనకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సేవ చేస్తున్నాడు కదా. హర్షసాయినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మరి? నిజం చెప్పాలి అంటే వీళ్లకు సహాయం చేయడం రాదు భయ్యా. చేసే వాళ్ళని చూస్తే ఓర్వలేరు, ఎక్కడ ఎదిగిపోతాడో అని. అసలు నాకు తెలిసినంత వరకు మాత్రం హర్షసాయిపై జరిగే నెగిటివిటీ మొత్తం ఈ చిల్లరగాలు చేసేది కాదు భయ్యా. వీళ్ళ వెనుక ఎవరిదో పెద్ద హ్యాండే ఉండి నడిపిస్తున్నారని నా డౌట్. హర్షసాయిపై మీరెలా ఫీల్ అవుతున్నారో, ఆయన చేసేది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, కాదు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.